హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ డిఎస్సిలో వయో పరిమితి పెంపుపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని, డిఎస్సిలో వయో పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ఇక వచ్చే విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి డిఎస్సి పూర్తి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారన్నారు మంత్రి నారా లోకేష్. ఇక ఉపాధ్యాయులకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు విద్యపైన మాత్రమే దృష్టి పెట్టేలా మేము ప్రణాళిక వేచిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు త్వరలో ఎత్తివేస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అందరూ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఇక తగరపు వలస డిగ్రీ కాలేజీకి కూడా ప్రత్యామ్నాయ సిద్ధం చేస్తామని, అలాగే సింహాచలం స్కూలు మిగిలి ఉన్న పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.